శిక్ష విధిస్తే ఐఏఎస్ సందీప్ కుమార్ జీవితకాలం జైల్లోనే. మరి ఐఏఎస్ సందీప్ కోర్టు ధిక్కారణ కేసులో హైకోర్టు విచారణ, ఎన్నో కోర్టు ధిక్కారణ పిటిషన్లు అనేటటువంటిది ఒక వార్త మన కల్చర్ చేస్తూ ఉన్నది. సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ తెలంగాణ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు రూపాయలు 33 కోట్లు చెల్లించకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 10న విచారణకు హాజరు కావాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. విచారణకు గైర్హాజరు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో సందీప్ కుమార్కు గతంలో హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సందీప్ను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని గతంలో హైదరాబాద్ సిపికి కోర్టు ఆదేశించింది. కోర్టుకు హాజరవుతానంటే రూపాయలు 5,000 పూచీకత్తు తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే సందీప్ కుమార్ సుల్వానియా శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. మరి శిక్ష విధిస్తే జీవితకాలం జైల్లోనే. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమాపాక కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధగానే ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ పై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని జస్టిస్ నగేష్ వెల్లడించారు. శిక్ష విధిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని హైకోర్టు జస్టిస్ స్పష్టం చేశారు. మరి ప్రభుత్వ తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. మరి రైతు బంధు మంచి పథకమైనటువంటి కోటీశ్వర్లు కూడా లబ్ధి పొందుతున్నారని కూడా నగేష్ ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందాలని మరి నగేష్ భీమపాక్క వెల్లడించారు. ఎందరో అనర్హులు ఉచిత పథకాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి ఎందరో అంటే ఇక్కడ ఒక తమాషా ఉన్నది. మనం రోజు వింటూనే ఉన్నాం. వాస్తవానికి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్లకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నిన్ననే ఆల్రెడీ మెసేజ్ పెట్టారు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. ముఖ్యంగా మనం ఈ 2 రాష్ట్రాల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి కేవలము వాళ్ళ కార్యకర్తలకు, వాళ్లకు మంచి ధనవంతులై ఉన్నా, ఎలాంటి సమస్యలు లేకున్నా వాళ్లకు మాత్రం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇలా పేదవాడిని ధిక్కరించి, పేదవాడిని పట్టించుకోకుండా ఇలా ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనకు ప్రజా అసెంబ్లీ వచ్చింది. లేకపోతే ఉట్టిగా వస్తుందా ప్రజా అసెంబ్లీ టైంపాస్కు పెట్టలే. వెనుక అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ పేద వర్గాలకు అన్యాయం చేస్తూ ఇలా కాలం వెళ్ళబి చూస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు చింతబరిగెలతో లగ్గం చేపించడానికే ప్రజా అసెంబ్లీ పుట్టింది.